అండ్ ఏదైతే అంటే క్వశ్చన్స్ యాజ్ ఆల్రెడీ కౌశిరెడ్డి గారు చెప్పినట్టుగా బయట రివీల్ చేయడానికి లేదు. బట్ వాట్ ఎవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కేస్ ఓన్లీ వాళ్ళు అడిగినప్పుడు ఈ కేసుకి సంబంధించిన ఎంక్వైరీలో అసలు సిఐడి భాగం ఏంటి? ఎగ్జాక్ట్లీ అదే చర్చ జరుగుతుంది. జనరల్గా నేషనల్ హైవే మీద కూర్చున్నారు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయింది, పోలీసులను కొంచెం దురుసుగా ప్రవర్తించారు, విధులకు ఆటంకం కలిగించారు. ఇట్లాంటి కేసులకు సంబంధించి రోజువారీగా మనం చూస్తుంటాం రాజకీయ పార్టీలు రోజుగా ధర్నాలు అసెంబ్లీ ముందు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు అసెంబ్లీ ముందు జరిగిన ఎప్పటి నుంచో మనం ఉద్యమం టైం నుంచే తీసుకుందాం. ఎన్నోసార్లు ఎప్పుడైనా సిఐడి ఎంక్వైరీ జరిగిందా? ఇప్పుడు ఎన్నో విధాలుగా ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ఆయన సీఎం కాకముందు కూడా చాలా విధాలుగా తను కూడా ధర్నాలు చేసిరు. మరి ఎప్పుడైనా సిఐడి ఎంక్వైరీ జరిగిందా? అసలు ఈ కేసు ఏంది, ఈ సిఐడి ఆఫీస్ ఏంది, ఏ కేసులలో జరగాలో అనే విషయాన్ని కూడా మర్చిపోయి పై అధికారులు ఏది చెప్తే అది మేము ఫాలో అయిపోతామన్నారు. ఎన్నో హీనియస్ క్రైమ్స్ ఉన్నాయి. ఆ ఎన్ని హీనియస్ క్రైమ్స్లో ఇప్పటి వరకు సిఐడి ఎంక్వైరీ కూర్చుంది. సో అది వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఈరోజు డీజీపీ గారు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఎన్ని హీనియస్ క్రైమ్స్లో వాళ్ళు సిఐడి ఎంక్వైరీ పెట్టారు, దే హ్యావ్ టు అది చెప్పాల్సిందే.